హలో 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 ఉమా ఏంటి 3 డేస్ నుంచి వాట్సాప్లో స్టేటస్లో ఫేస్బుక్లో ఎక్కడా కనిపించట్లేదు అనుకునే నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఏం లేదండి, మీకు తెలిసిందే కదండి, చిన్న పికిల్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. మీలో కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు కదండి యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయండి అని. వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. మీ సలహా బాగా పనిచేసింది. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. తక్కువ కాలంలోనే ఎక్కువ పికిల్స్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఈ వారం 15 కిలోల నాన్ వెజ్ పికిల్స్ చేశానండి. అందులో మటన్ పికిల్, చికెన్ పికిల్, ప్రాన్స్ పికిల్, నాటుకోడి, ఇంకా గోంగూర చికెన్ అన్నిటికంటే చాలా స్పెషల్ అండి. ఎందుకంటే చాలామంది పిల్లలు చికెన్ అయితే తింటారు కానీ ఆకుకూరలు తినరు అంటున్నారు. అలాంటి పిల్లల కోసం గోంగూర చికెన్ అయితే సూపర్ అండి. మంచి ఐరన్, కాల్షియం ఉంటుంది. నేనైతే అన్ని పికిల్స్కి వాడే ఆయిల్, మసాలా, కారం, వెల్లుల్లి కానీ అన్నీ మంచి క్వాలిటీ ఉన్నవే తీసుకుంటానండి. కారం అయితే ఇంట్లో ఆడిస్తాను. మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వెంటనే రెడీ చేసుకుంటాను. దానివల్ల పచ్చళ్ళు మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తాయండి. మన పచ్చళ్ళను పుదీనా గట్టిగా ఉంటుందండి. గోంగూర చికెన్ కోసం అయితే ఆర్గానిక్ ఫామ్లో గోంగూర దగ్గరుండి కోయించానండి. వీడియోలో మీరు చూడొచ్చు. ఇంకా ఒక బామ్మగారు అన్నారు, అమ్మాయి నీ పికిల్స్ మేము తినాలి కదా, కొద్దిగా ఉప్పు తగ్గించు, పెద్దవాళ్ళం ఉన్నాగా అన్నారండి. అలాంటి పెద్దవాళ్ళ కోసం కొంచెం సాల్ట్ కూడా తగ్గించానండి. అయ్య బాబు పచ్చళ్ళ ఎండాకాలం వచ్చేసిందండి అనేవాళ్ళ కోసం కొద్దిగా మసాలాలు కూడా ఘాటు తగ్గించాం. కాబట్టి మన పికిల్స్ సమ్మర్ అయినా హ్యాపీగా తినొచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. ఇంకా మన పికిల్స్లో ఫేమస్ ఏంటంటే నిమ్మకాయ, పుదీనా అయితే దిట్టంగా వేసామండి. మీరు వీడియోలో అన్నీ చూడొచ్చు. ఇంకా మనకి ఈ వారం బోటి, గోంగూర, నెత్తళ్ళు పికిల్స్ అడిగారండి. సరే చేసేద్దామని ఏది కోరుకుంటే అది చక్కగా చేసి మీకు అందించడమే నా కోరిక. ఇంకా మన పికిల్స్లో ప్రాన్స్ అయితే జీడిపప్పులా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉందండి. మటన్ అండి, అది మటనా అబ్బబ్బా అనకుండా ఉండలేరు. నాటుకోడి అయితే కివ్వు కేకండి. అన్నీ నేనే చెప్పాలా, ఒకసారి తిని చూడొచ్చుగా అబ్బబ్బా అని మీరే అంటారు. అది సరే, అన్నీ నాన్ వెజ్ పికిల్సే పెడతారా అని అడిగే వాళ్ళ కోసం వెజ్ టమాటా పికిల్ పెట్టానండి. 10 కేజీలు సరదాగా చేశాను. 2 రోజుల్లోనే మొత్తం అయిపోయిందండి. సరేలే అని చెప్పి మళ్ళీ అడుగుతున్నారని చెప్పి నిన్ననే ఓ 20 కేజీలు తెచ్చి మళ్ళీ స్టార్ట్ చేశానండి. ఆ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. గోంగూర చికెన్ కోసం అయితే ఎంత కష్టపడ్డానో వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుందండి. ఎక్కడ తగ్గేదే లేదండి. మన వీడియోలు అన్నీ చూస్తుంటే మీకే అర్థమవుతుంది మనం ఎంత పర్ఫెక్ట్గా చేస్తామో అనేది. ఇంకా విడివిడిగా ఒక్కొక్క రెసిపీని మన యూట్యూబ్ ఛానల్లో విడివిడిగా పోస్ట్ చేశానండి. నాటుకోడి వేరేగా, ప్రాన్స్ వేరేగా, చికెన్ గోంగూర వేరేగా, అలా విడివిడిగా అన్నీ పోస్ట్ చేశాను. మన యూట్యూబ్ ఛానల్లో అయితే మీరు చూడొచ్చు. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి చూడండి. మన ఛానల్ని చూస్తే కదా మనం ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాం అనేది మీకు కూడా అర్థమవుతుంది. ఇంకా నాన్ లోకల్ ఆర్డర్స్ మా సార్ ప్యాకింగ్ కోసం మా సార్ని కూడా వాడేశానండి. ఎందుకంటే ప్యాకింగ్ నా వల్ల కాలేదు. హైదరాబాద్, రాజమండ్రి, వైజాగ్, చీపురుపల్లి, బొబ్బిలి, ఇంకా బెంగళూరు నుంచి కూడా ఆర్డర్ అయితే మనకు వచ్చిందండి. ఇంకా మన పికిల్స్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా ఎందుకు ఆలస్యం, మన వాట్సాప్ నెంబర్కి ఒక్క మెసేజ్ పెట్టేయండి, తక్షణం మన పికిల్ మీ చేతిలో ఉంటుంది. ఈ సమ్మర్ మన ఉమా పికిల్స్ రచ్చ చేసేద్దాం, ఓకేనా? వీడియో అయితే మీకు నచ్చిందా? చూసారా ప్యాకింగ్ కోసం నేను ఎంత కష్టపడుతున్నాను.
చాలా కష్టపడ్డామండి ఈ ప్యాకింగ్ చేయడానికి అయితే మాత్రం. ఒక ఇది తయారు చేయడానికి 1 డే 2 డేస్ పడితే ప్యాకింగ్కి అయితే 1 డే అయిపోయిందండి. ట్రాన్స్పోర్ట్ అయితే ఖర్చు బాగా అయిందండి, కానీ తప్పదు కదా, ఒప్పుకున్న తర్వాత పంపించాలి. అలా అయిందండి ఈసారి. ఈ వీక్ అయితే ఇలా గడిచిపోయింది. చూడండి వీడియోలో చూస్తున్నారు కదా, ఒక్కసారి మన వాట్సాప్ నెంబర్కి మీకు ఏ పికిల్ కావాలో ఒక్క మెసేజ్ చేయండి. తక్షణం మన పికిల్ మీ చేతిలో ఉంటుంది. టేస్ట్ చేసి ఎలా ఉందనేది ఒక కామెంట్లో కూడా చెప్పండి. మీరు ఏది కోరుకుంటే అది తక్షణం మీరు నచ్చినట్టు చేసి అందించడమే మన ఉమా హోమ్ పికిల్స్ కోరికండి. ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. వీడియో చూస్తున్నందుకు ఇంకా థ్యాంక్స్ అండి. ఓకే అండి, మన ఛానల్ని తప్పకుండా ఆదరించి సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా కొట్టేయండి. అలాగనా ఆ పికిల్ని ఎంజాయ్ చేయండి. వీడియో పెట్టడం మాత్రం మర్చిపోకండి. నోరు ఊరిపోతుంది కదా. ఇంకా చాలా పికిల్స్ ప్యాకింగ్స్ ఉన్నాయండి. అన్ని వీడియోలో పెట్టలేకపోయాను, కొన్ని మాత్రమే ఇందులో పోస్ట్ చేశానండి. టైం చాలలేదు, అందుకోసం ఏం చేస్తాం చెప్పండి. కొన్ని కావాలనుకున్నప్పుడు కొంచెం కష్టపడాలి కదండి. ఆ కష్టంలోనే మన ఎంజాయ్మెంట్ ఉంటుంది. దేన్నైనా ఇష్టంతో చేస్తే అలా గడిచిపోద్దండి. ఒక్కసారి పికిల్ టేస్ట్ చేసి మీరు బాగుంది అని ఇచ్చే ఒక చిన్న కామెంట్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఓకేనా, ఉమా పికిల్ని మాత్రం ట్రై చేయకుండా మానొద్దు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అన్ని పికిల్స్ కూడా. మీరు మన నెంబర్ని ఒక్కసారి వాట్సాప్ చేయండి, నెంబర్ పెడతాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండి.